వైసీపీపై కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల పాటు ఏపీలో రాక్షస పాలన చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. టీడీపీ మినీ మహానాడు రద్దు చేసినట్లు తెలిపిన వీరంకి గురుమూర్తి ప్రధాని మోదీ సూచించిన పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గురించి మాట్లాడతాం. మీరు అడిగారు, ఒక అవకాశం ఇవ్వమని, ఇచ్చేసారు, అయిపోయింది. ఇంకా మీకు అవకాశం లేదు. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాల్లో నరమేధం సృష్టించారు. అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాల్లో ల్యాండ్ శాండ్ వైన్ మైన్ దోపిడీ చేసిన దొంగలు మీరు. 5 సంవత్సరాల్లో అప్పులు చేశారు, తాకట్లు పెట్టారు, అమ్మేశారు. మీ ఇష్టం వచ్చినట్టు చేతైంది చేసుకుని వ్యాపారం చేసి 5 ఏళ్ళు వెళ్ళిపోయారు మీరు. ఇవాళ మీరు మాట్లాడితే ప్రజలు అమాయకులు కాదు. మేము జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈరోజు మేము బాధ్యతగా పనిచేస్తాం. మాకు ఆ బాధ్యత ఉంది. అందుకే ఈరోజు రాజధాని నిర్మాణం చేస్తున్నాం. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా? మాయ మాటలు చెప్పి 5 ఏళ్లు గడిపారు 3 రాజధానులని. కనీసం మీరు ఎక్కడైనా ఒక ఇటుకేశారు 3 రాజధానుల పేరుతో? ఏ లేదే. ఇవాళ మళ్ళీ మీరు నాటకాలు ఆడితే ప్రజలు నమ్ముతారా? పిచ్చి గనులు పెట్టి తెచ్చి ఇక్కడ వాడితే వింటారా? మీరు 5 సంవత్సరాలు ఒక అవకాశం ఉన్నారు, అయిపోయింది. అవకాశం ప్రజలు ఇచ్చేశారు, మిమ్మల్ని తరివేశారు. భవిష్యత్తులో మేము బాధ్యతగా పనిచేస్తాం. అదేవిధంగా ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం, మా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఇవాళ మా నారా లోకేష్ గారు కావచ్చు, నిరంతరం ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. మేము ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా పనిచేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం, అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రాజధాని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. దాంతోపాటు మీరు ఏసీలున్నటువంటి గోతులు పొడుచుటకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీరు ఏం చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఇవాళ అభివృద్ధి విషయంలో ఆనాడు మీరు ఉపాధి హామీ నిధులు వస్తే సెంటు పట్టా పేరుతో నిధులన్నీ కూడా దోపిడీ చేశారు, 1000 కోట్ల రూపాయలు. కానీ మేము 14-19 మధ్యన 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. మొన్న మీరు 5 సంవత్సరాలు వేసింది 1000 కిలోమీటర్లు. ఈరోజు మళ్ళీ మేము పంచాయతీరాజ్ శాఖ మార్చులు మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా అడవి తల్లి బాట కింద 2,000 కిలోమీటర్లు వేసాం. అంతేకాకుండా మీరు స్థానిక సంస్థల నిధుల్ని 9,000 కోట్ల నిధులు దారి మళ్లిస్తే మేము ఇప్పటికే 11,800 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు ఇచ్చి ఖర్చు పెట్టించాం. అది మా యొక్క గ్రామీణ ప్రాంతాల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయేటువంటి ఈ యొక్క కాలంలో ఈ 3 సంవత్సరాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం అందరం కూడా ఐకమత్యంతో రాష్ట్రాల అభివృద్ధి, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మరి మేమందరం కూడా, మా మంత్రి గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, మా శాసనసభ్యులు కానివ్వండి, పార్టీ క్యాడర్ అందరం కూడా ఒకే మాట ఒకే బాటతో కృష్ణా జిల్లా అభివృద్ధిలో మరి ఒక పక్కన చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లాలో కూడా ఒక పక్కన పోర్ట్ ఎంత స్పీడ్గా ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఇవాళ 4 లైన్ ఉండదాన్ని 6 లైన్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కులు పెడతా ఉన్నాం నియోజకవర్గాల్లో. అదేవిధంగా వాళ్ళ గన్నవరంలో చూడండి, పారిపోయినటువంటి అశోక్ లేలాండ్ని తీసుకొచ్చి వాళ్ళు పని చేపిస్తున్నాం. ఐటీ కంపెనీలు ఉండే అక్కడ, అనేక పరిశ్రమలు, బెల్ కంపెనీ వాళ్ళ నిమ్మకూరులో పనిచేస్తూ ఉంది. వెళ్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.